అలాంటి లవ్ స్టోరీస్ అలాంటి సినిమాలు చేయడం, అలా సినిమాలంటే చాలా ఇష్టం బేసిక్గా. సో ఆయనకు ఒకసారి చెప్పాను. థ్యాంక్ యూ సార్. సాహో గారిని చూసాను హీరో అనుకున్నాను, తర్వాత చెప్పారు ప్రొడ్యూసర్ అని. సో అలాగే మా హీరో గారు సుధీర్ గారికి థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను కూడా అందరి గురించి చెప్పాలి కాబట్టి, చందన చాలా క్యూట్గా ఉంటుంది, చాలా బాగా చేస్తుంది. చాలా మూవీస్ చూసాను అమ్మ, అంటే క్లిప్స్లోనో లేకపోతే వేరే సినిమాలు చూసిన అమ్మాయి చాలా క్యూట్గా ఉంది, తెలుగు అమ్మాయి చాలా బాగా చేస్తుంది అని అనుకుంటే, ఒకసారి మా సినిమాలోనే చేసినందుకు అమ్మాయి చాలా బాగా చేస్తుంది. అంత డెడికేటెడ్ అంటే చాలా డైలాగులు చూసుకుని చాలా బాగా చేస్తుంది అమ్మాయి. ఆల్ ది బెస్ట్ చందన. అండ్ భరత్ వండర్ఫుల్, చూడడానికి హీరోలో ఉన్నాడు, హీరోనే గ్యారెంటీగా, చాలా బాగున్నావు. ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మీ అందరి గురించి అందరూ చెప్పేశారు, మళ్ళీ నేను కూడా చెప్తే మళ్ళీ అది బోరింగ్ ఉంటుంది, సేమ్ స్టోరీ అబ్బో బ్రహ్మాండం అంటే, అందుకని షార్ట్కట్లో చెప్తున్నాను. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు, ఆయన గురించి లాస్ట్లో చెప్తాను, డైరెక్టర్ గురించి. జమీన్, థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. జమీన్ బేసిక్గా సైలెన్స్ అని అలర్ చేస్తున్నాడు, చాలా గోల, చాలా లైవ్లీగా, చాలా యాక్టివ్గా ఉంటాడు, ఎంత ఎనర్జీ ఉంటాడంటే పాపం వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్. అంటే మీరు ఎవరైనా 5 నిమిషాలు మాట్లాడితే మీరు గ్యారెంటీగా లవ్ చేస్తారు జమీన్, అంత సూపర్. అండ్ సాగర్ గారి గురించి నాకు నిజంగా పెద్ద తెలియదు. మ్యూజిక్ డైరెక్టర్ ఏంటంటే ఒక సాడిస్ట్. సినిమా తీస్తున్నారు, సాంగ్ తీస్తున్నారు, మ్యూజిక్ లేదు. ఏం చేస్తున్నావు అన్నా? అన్నమ్మో సరే, ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి సీన్ చేస్తాను, ఎందుకు ఈ సాంగ్లోకి, ఎందుకన్నా? అన్నమ్మో సాంగ్ ఏదు అన్నాడు. సరే అయిపోయారు. అలాగా ఒక సినిమా చేసిన డేస్లో అక్కడొకటి సీన్ చేసి, సినిమా అంతా అయిపోయింది. వన్ ఫైన్ డే ఫోన్ చేసి, అన్న ఎక్కడున్నారంటే, ఎక్కడ కలుస్తాను మామూలు చెప్పాను, కలుస్తానని చెప్పి వచ్చి సాంగ్ చూపిస్తే అదిరిపోయింది. ఎంత బాగుంది మ్యూజిక్ అంటే, అసలు ఆ చిన్నపిల్లలతోటి ఆ పెళ్లి సీన్ బా చాలా బాగుంటుంది. మీరు నిజంగా సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇప్పటిదాకా సాంగ్స్ గురించి నాకు పెద్ద తెలియదు, కానీ ఆ సాంగ్ మాత్రం ప్రతి ఒక్కరి నోట్లో నాంతది, సూపర్ హిట్ అన్నమాట. చాలా బాగుంది సాంగ్, అంత బాగా చేస్తారు సాగర్ గారు. మీ గురించి నాకు పెద్ద జర్నీ కూడా లేదు కాబట్టి తెలియదు. అండ్ ఎస్తేర్ ఫస్ట్ మూవీ 1000 అబద్ధాల్లో కూడా చేశాను నేను, ఆ తర్వాత భీమవరంలో కూడా చేశాను, అలా 2-3 సినిమాలు చేశాను. అమ్మాయి దగ్గర నుంచి బ్యూటిఫుల్ వర్డ్ అవుట్ నేర్చుకున్నాను. ఒక చిన్న నేర్చుకుని ఏంటంటే, ఏదో టాపిక్లో వచ్చినప్పుడు నువ్వు మెయిన్ లీడ్ చేస్తున్నావు కదా, సడన్గా నువ్వు క్యారెక్టర్స్ ఏం చేస్తున్నావు అంటే, తన డైలాగ్ చెప్పింది, వీఆర్ హియర్ టు బికమ్ అన్ యాక్టర్స్ రాజేష్, నాట్ హీరోయిన్. నేను యాక్ట్రెస్ని, నేను సినిమాలు యాక్ట్ చేస్తాను, నాకు హీరోయిన్ కాదు, అక్కడ నేను యాక్ట్ చేస్తూ ఉండాలి అంతే అని చెప్పి, తర్వాత తను చేసిన రెక్కీ కానీ చాలా చూసి చాలా